శుభదినము. ఓ ప్రభు, మీ ప్రియకుమారుని పలుకులు ఆలకించులాగున మా హృదయములను తెరువుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 9వ తేదీ 2024 సంవత్సరం. 5వ సామాన్య శుక్రవారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనము వరకు, మరియు 12వ అధ్యాయము 19వ వచనము. ఒకనాడు యరొబాము యెరూషలేము నుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసి అయిన అహీయా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకునెను. అప్పుడు వారిద్దరూ తప్ప మరి ఎవరూ అక్కడ లేరు. అహీయా ప్రవక్త కొత్త పైవస్త్రమును వేసుకుని ఉండెను. అతడా కొత్త పైవస్త్రమును 12 ముక్కలుగా చించి వేసి యరొబాముతో, వీనిలో 10 ముక్కలు నువ్వు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ రాజ్యమును సొలొమోను నుండి తొలగించి దానిలో 10 గోత్రములను నీ పరము చేసెదను. నా సేవకుడు దావీదును చూచి ఇశ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమును చూచి ఒక్క గోత్రమును మాత్రము సొలొమోను వశమున ఉంచెదను. అప్పటి నుండి ఇశ్రాయేలీయులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10 నుండి 11, 12 నుండి 13, 14 నుండి 15 వచనములు. అందరూ, నేను మీ దేవుడైన ప్రభువును. నా ప్రజలారా, నా మాట వినుడు. మీరు అన్య దైవమును కొలువరాదు, పరదైవమునకు మ్రొక్కకూడదు. నేను మీ దేవుడైన ప్రభువును. ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చిన వాడను. అందరూ, నేను మీ దేవుడైన ప్రభువును. నా ప్రజలారా, నా మాట వినుడు. కాని నా ప్రజలు నా మాట వినుటలేదు. ఇశ్రాయేలీయులు నాకు అవిధేయులుగా ఉన్నారు. కనుక నేను వారిని తమ మొండి పట్టునకే వదిలివేసితిని. వారిని తమ ఇష్టం వచ్చినట్లు చేయనిచ్చితిని. అందరూ, నేను మీ దేవుడైన ప్రభువును. నా ప్రజలారా, నా మాట వినుడు. నా ప్రజలు నా మాట వినిన ఎంత బాగుండును. ఇశ్రాయేలీయులు నా మార్గములలో నడిచిన ఎంత బాగుండును. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించియుందును కదా, వారి విరోధులను జయించియుందును కదా. అందరూ, నేను మీ దేవుడైన ప్రభువును. నా ప్రజలారా, నా మాట వినుడు. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను, దేకపాలి ప్రాంతముల మీదుగా గలిలియ సరస్సు చేరెను. అప్పుడు అక్కడ జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తమును ఉంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొనిపోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అనెను. అనగా తెరువబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితోనూ చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మిక్కిలిగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటి వారు వినునట్లు, మూగవారు మాట్లాడునట్లు సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అడగండి మీకు వసగబడును, వెడకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును, మహిమ పరచుటకును, ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని, శక్తిని మాకు దయచేయుము ప్రభు. మీ దివ్యనామము ఎడల
ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. ఓ ప్రభువా, మా తప్పిదములను మన్నించుము. మీ మాట విని మీ నిబంధన యందు జీవించు భాగ్యమును దయచేయుము ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.